కథాస్రవంతి పాలపిట్ట కథల ప్రత్యేక సంచిక 2024 ఉగాది కథా కదంబం నుండి స్వర్గధామం కథ రచన శ్రీమతి రావుల కిరణ్మయి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీమతి రావుల కిరణ్మయి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వివిధ సందర్భాలలో సమకాలీన అంశాలపై రాసిన సుమారు 500 కవితలు, ఇందులో కొన్ని సంకలనాలలో వివిధ పత్రికలలో ముద్రితమైనవి. ఔదార్యం శీర్షికన కథా సంపుటి వెలువడింది. సుమారు 200 కథల దాకా రాశారు. ఇందులో 100 కథలు ముద్రితమైనాయి. 3 నవలలు రచించారు. కరోనా నేపథ్యంలో జీవశ్వాస, తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో బహుమతి పొందిన నవల పొన్నాగపూలు, నెచ్చెలి పత్రికలో మహిళా సాధికారతపై సీరియల్గా వస్తున్న నవల బతుకు చిత్రం, శతకం మంచి మాట శతకం బాలల కోసం రాసినది. నాటికలు యువ చైతన్యం నేపథ్యంగా మేలుకొలుపు, బాలిక విద్య మొదలైన అంశాలపై వ్యాసాలు రాశారు. సావిత్రిబాయి పూలే బుర్రకథ రచించారు. పిల్లల కోసం విభిన్న అంశాలపై గేయాలు సృజించారు. పలు పత్రికల నుంచి సంస్థల నుంచి కవితలకు కథలకు బహుమతులు అందుకున్నారు. అమ్మా, ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలి? అసలే మా ఆయన ఆరోగ్యం బాగాలేదని మా బాధలో మేము ఉన్నాం, దయచూపండి అంది బతుకమ్మ. 2 గదులు ఆ ఇంటి ఓనర్ జయమ్మను. నిన్నటి వరకు నాకు ఈ విషయం తెలియలేదు. ఈరోజు ఉదయమే తెలిసింది. ఆఖరి గడియలలో ఉన్నాడని, సాయంత్రం వరకు మంచం దింపాల్సి వస్తుందని మా మేలు కోరిన పుణ్యాత్ములు ఒకరు వచ్చి చెబితే వచ్చాను. ఉదయం నుండి పచ్చి గంగ కూడా ముట్టుకోలేదు. మీరు ముందు ఆయన్ని బయట పడుకోబెట్టండి. అంత మాత్రాన పొయ్యే ప్రాణం వెనక్కేం రాదు. ఈ ఇంట్లో గనక ప్రాణం పోతే అసలే పెళ్లి చేసిన వాళ్ళం. ఈ ఇంటికి మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. మళ్ళీ సున్నం రంగులు అవి ఇవి వేయిస్తే తప్ప కొత్తగా కిరాయికి రావడానికి ఎవరూ తొంగి కూడా చూడరు. ఇంటి అద్దెల మీదే బతుకుతున్న వాళ్ళం. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఎక్కువగా వాదించి గొడవకు దిగకండి. చూసేవాళ్ల దృష్టిలో మమ్మల్ని చెడ్డవాళ్ళని చేయకండి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవని అర్థం చేసుకోండి అంటూ జయమ్మ మాట్లాడడానికి మరో అవకాశం ఇవ్వకుండా తన వెంట వచ్చిన 2 పనివాళ్లతో మంచం బయటికి పట్టించి రోడ్డు మీద వేసింది. జనాలు కళ్ళప్పగించి చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయారు. తన 3-5 ఏళ్ల వయసున్న 2 ఆడపిల్లలకు ఉన్న 2-3 చింకి చాప, చీపురుకట్ట, చింకి పాతరగుడ్డలు అన్ని క్షణాలలో మూట కట్టేసింది. దిక్కులేని వాడికి దేవుడే దిక్కని నమ్మి ఈ సామానంతా భర్తను పడుకోబెట్టిన మంచంపైనే వేసుకుని తాడు కట్టి 3 గీరల బండిని గుంజుతున్నట్టుగా గుంజుకుపోసాగింది. చోద్యం చూస్తున్న వారెవరూ ఎక్కడికని అడగలేదు. గమ్యం లేని ప్రయాణానికి దారంటూ ఉండదన్నట్టుగా కిలోమీటర్ దూరంలో ఉన్న శవాలను తగులుబెట్టడమో పూడ్చడమో చేసే 6 బయటి స్థలానికి పెద్ద మర్రి చెట్టు ఎప్పుడు ఎవరు ఎందుకు పెట్టారో, లేక దేవుడే ఏ పిట్టతోనో విత్తనం పంపి తనలాంటి వాళ్లకు నీడనివ్వమని పంపించాడో తెలియదనుకుని తనకు మాత్రం ఇప్పుడు అదే ఆధారం అనుకుని నవ్వుకుని మూట ముల్లే దింపి భర్త ముఖం చూసింది. మహానుభావుడు 35 ఏండ్లకే 2 వయసు మీదేసుకుని ఈ ఘడియ కోసం మంచంలా ఇంకో ఘడియ కాష్టంలోనో బొందలనో అన్నట్టు బక్కచిక్కి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉన్నాడు. అసలు నిన్నటి నుండి తెరస్తేగా ముక్కు దగ్గర మందు చుక్కల వాసన తగిలిస్తే తప్ప కదలడం లేదు. తను ఉన్నాడా పోయాడా తెలుసుకోవడానికి తానే స్వయంగా ఏర్పాటు చేసుకున్న పరీక్ష ఇది. ఆ 2 చుక్కలు కూడా తులసి తీర్థంలో పొయ్యే ముందు 4కు అందిద్దామని అట్టే పెట్టుకుంది. మందు తాగబోకురో, కార్యం దెబ్బతింటదని నెత్తి నోరు మొత్తుకుని చెప్పినా వినలేదు. ఇంకే సాయంత్రం వరకు హాయిగా 2 పిల్లల బంధం, భార్యనే బంధం తెచ్చుకుని ఏ బాధ లేకుండా స్వర్గం చేరుతాడు. మరి తను ఆడపిల్లలు సాకడానికి అడ్డగోలు శ్రమ చేస్తూ నరకం చూడాల. ఏమి రాతరాస్తివయ్యా బ్రహ్మదేవుడా అని పిల్లల ముఖాలు చూసింది. ఎవరిదో సమాధి గద్దె పెద్దగా ఉండడంతో చల్లగాలి తగిలి నిద్రపోతున్నారు దానిపైనే. చనిపోయి కూడా సాయం అవుతున్న ఆ పుణ్యాత్ముడెవరోనని దండం పెట్టింది. లేచేసరికి ఇంత ఉడకెయ్యాలనుకుని పుల్లలన్నీ పొయ్యి వెలిగించి కుండలు అడుగంటిన బియ్యం తీసి పక్కనున్న చెర్లకెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి వంట చేసింది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి పిల్లలిద్దరికీ అన్నాన్ని ఎల్లిపాయ కారంతో కలిపి కడుపు నిండా తినిపించింది. మళ్ళీ ఒకసారి భర్తను చూసింది. తలపై చేయి వేసింది. ఆమెకు ఏమాత్రం కోపం రావడం లేదు. మందుకు బానిస కాకముందు మల్లెపు ఓలె చూసుకున్నదే గుర్తుకు రాంగా అతని మీద పడి ఏడ్వసాగింది. ఒరే అయ్యా,
మంచంలో పడైనా వెనకటగా పెద్ద మనిషి ఎవరో మంచి రోజులు వచ్చేదానిక చచ్చిపోనని బాణాల మీద పడి ఉన్నట్టే నువ్వు కూడా పిల్లలు పెద్దగా అయ్యేదానిక బతకరాదురా. అయ్యా, మగదిక్కులేని ఆడదంటే లోకానికి ఎంత అగ్గువో నీకు తెలుసు కదరా అని పిచ్చి పిచ్చిగా ఏడవడం మొదలుపెట్టింది. ఏడుపు అతని గుండెని చేరిందో ఏమో, కానీ చావు తెలివితో కళ్ళు తెరిచి బతుకమ్మను చూశాడు. ఎందుకు పెదవులాడించాడో గాని నాలుకని పెదాలతో తడుపుతూ ఆమెని చూడసాగాడు. బతుకమ్మకు అర్థమైంది చివరి క్షణమని. దాచిన మందు చుక్కలు తెచ్చి నాలుకకు అద్దింది. తృప్తిగా చప్పరించాడు. ఆ సంబరంలోనే శాశ్వతంగా కన్నుమూశాడు. సూర్యుడు అస్తమించిన వేళ అది. తన బతుకును చీకటి చేసి తన సూర్యుడు అస్తమించాడని గాఢంగా నిట్టూర్చింది. జరగవలసిన కార్యక్రమం సంగతి చూడాలని తనకు అలవాటైన పనే కావడంతో గడ్డపార పార తీసి గొయ్యిని తవ్వసాగింది. పిల్లల మట్టితో వస్తున్న ఎముకలను పుర్రెలను ఆట వస్తువులుగానే అనుకుని వాటితోనే ఆడుకోసాగారు. మొత్తం మీద గొయ్యి తవ్వడం పూర్తి చేసింది. మంచం మీది భర్తను గుడ్డపీలికతో సహా కడసారి కడుపార ఏడ్చి చూసుకుని పిల్లల చేత దండం పెట్టించి గొయ్యిలో వేసింది. సంసార జీవితం అంతా 3 నాళ్ల ముచ్చట చేసిన అతని మీద అప్పుడు కూడా ప్రేమతోనే మట్టి చెల్లింది. గుర్తుగా అతడు ఎంతో కష్టపడి మందు తాగే గాజు గ్లాసును కట్టెను పాతి దానిపై బోర్లించింది. స్నానాలు గట్రా ముగించుకుని అదే మంచంపై పిల్లలతో సహా నిద్రపోయింది. ఒకరు ఖాళీ అయితే ముగ్గురికి పడుకోవడానికి చోటు దొరికిందని నిర్లిప్తంగా నవ్వుకుంది. తెల్లవారింది. ఘుమఘుమ వాసనను ముక్కును తాకుతుండగా నిద్రలేచి చుట్టూ చూసింది. దూరంగా ఎవరికో పిండ ప్రదానం జరుగుతున్నట్టున్నది. బాగా కలిగిన వారికి మళ్ళీ ఉన్నారు. విస్తరణ నిండా వంటకాలే. చూడబోతే ఏ ఒక్కటి విడవకుండా అన్నీ వడ్డించి కాకులను పిలుస్తున్నారు. మంచం దిగి నెమ్మదిగా అటు అడుగులు వేస్తూ ఉండగా, ఎవరమ్మా, నువ్వు ఇక్కడొచ్చి పడుకున్నావు? ఉదయం చూడగానే లేపాలనుకున్నా కానీ పద్ధతి కాదని ఎప్పుడు లేస్తావా అని ఎదురు చూస్తున్నా అడిగాడు తాను కాటి కాపరనని చెబుతూ. బతుకమ్మ జరిగిందంతా పూసకుచ్చినట్టు చెప్పింది. అతను, ఆహా, గొయ్యి తవ్వడం వచ్చిని నీ పని నువ్వు గానిచ్చుకొని మాకు ఎగనామం పెట్టి మా కడుపుల మీద కొట్టడం ఏమన్నా బాగుందా? తీ, డబ్బులు తీ అన్నాడు కర్కశంగా. శ్మశానాలలో శవాలను పీక్కుతినే రాబందులుంటాయని విన్నది కానీ ఇలా బతికున్న వాళ్ళను కూడా వదలకుండా పీక్కుతినే రాబందని మొదటిసారి చూస్తున్నా అని మనసులో అనుకుంటూ, అయ్యా, నా దగ్గర ఈ సత్తు గిన్నెలు చింకి పాత్రగుడ్డలు తప్ప ఏమీ లేవు అంది దీనంగా. మెడలో ఉన్న ఆ పుస్తె బంగారుదే కదా, భర్తే పోయిన తర్వాత దాని అవసరం నీకు లేదుగా. పైగా అతగాడి కోసం అతగాడి ఆస్తి ఇవ్వడంలో తప్పు లేదు. త్వరగా తీసిచ్చేయి, నాకు అక్కడ పనుంది, త్వరగా వెళ్ళాలా అన్నాడు. నిద్రలో పైకి వచ్చి వేలాడుతున్న పుస్తెను పట్టుకు చూసింది. విషమిత్త బంగారంతో అరటాకు మందంలో మిరపగింజ కంటే కొంచెం పెద్దకున్న పుస్తెను కళ్ళకద్దుకుని తీసిచ్చేసింది. చనిపోయిన తన భర్త తాగుబోతే కావచ్చు, కాని ఎవరి దగ్గర అప్పు చేసింది లేదు, ఎవరికీ రుణపడింది లేదు. ఆ పేరు అట్లాగే నిలబడాలంటే ఇవ్వక తప్పదని తెలిసే ఇచ్చివేసింది. అతడు వెళ్ళిపోయాడు తృప్తిగా. ఆమెకు భర్తకు సంబంధించిన పూర్తి భారం దిగిపోయినట్లు అనిపించింది. కొత్తగా పిల్లల బరువెత్తుకుని బతుకు పోరాటానికి సిద్ధం కావాలని నిశ్చయించుకుంది. కావ్ 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 అన్న అరుపులతో అటు తిరిగి చూసింది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు విస్తరణ నిండా ఉన్న ఒక్క కాకి రాకపోవడం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎలా వస్తాయండి, ఈ కొడుకులు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. కానీ ఆ పెద్ద ఆయన ఇల్లు లేక చనిపోయిన వారి కోసం 10 రోజులుండి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునేందుకు సకల సదుపాయాలతో స్వర్గధామం పేరుతో శ్మశానం నిర్మించాలని తన కష్టార్జితమైన భూమిని విరాళంగా రాచాడని, అది కోట్ల రూపాయల ఆస్తి అని కొడుకులు విరమించుకుమ్మని ఒత్తిడి చేసి సరిగా చూసుకోలేకపోవడం వల్లే ఇంకో 10 ఏళ్లైనా బతికే గుండ్రాయిలంటి మనిషి మనోవేదంతో చిక్కి గుండెపోటుతో కాలం చేశారు. ఈ నా కొడుకులు చావనైనా చచ్చాడు గాని వెనక్కి మాత్రం తీసుకోలేదని చూసేవాళ్ళు ఏమనుకుంటారోనని కొన్ని వంటల క్యాటరింగ్ ఇచ్చి చేయించుకొచ్చారు గునిపిస్తూనే. నేను చెప్పి చూశాను బాబు, నాన్నగారు చేసిన మహోపకారం మీ కుటుంబానికి జన్మజన్మలకు తోడుగా ఉంటుందని చెబితే, ఎప్పటి జన్మదో ఇప్పుడు ఎందుకండి, చాదస్తం కాకపోతే చూడబోతే మీరే ప్రోత్సహించినట్టున్నారని నన్ను అనుమానించాడు అని ఒక ఆయన ఇంక పెద్ద ఆయనకు చెప్తున్న మాటలు విన్నది బతుకమ్మ. సమయం దాటిపోయింది, ఇంక పదండి అని అవి అక్కడే వదిలేసి అందరూ కారులో వెళ్ళిపోయారు. బతుకమ్మ పరుగు పరుగున అక్కడికి చేరుకుంది. ఆ విస్తర్లను భద్రంగా చీర కొంగులో మూట కట్టుకుంది. దేవుడిచ్చిన ప్రసాదమని ఆయన కాష్టానికి దండం పెట్టింది. పుట్టినప్పటి నుంచి అంత రుచిగా తానెప్పుడూ తినలేదు. తీపి వంటకాలు, గారెలు వేరు చేసి పిల్లలకి ఇచ్చింది.
2 రోజులకు కడుపు నిండా సరిపోయాయి. వారం రోజుల తర్వాత అక్కడ స్వర్గధామం నిర్మాణం పనులు మొదలయ్యాయి. తను గుంటలు తవ్వడం వంటి పనులకు అందులో చేరింది. విశాలమైన గదులతో ఎంతమందికైనా వంట చేయించుకునే కార్యక్రమాలు ఘనంగా జరిపించుకోవడానికి సకల హంగులతో స్వర్గధామం సంవత్సరం తిరిగే లోపల పూర్తయింది. ఆ మహానుభావుడి నిలువెత్తు విగ్రహం ప్రతిష్ఠించారు. కొడుకులు అయిష్టంగా పూలమాలలు వేశారు. బతుకమ్మ మాత్రం తనలాంటి వారికి నీడనిచ్చిన ఆ మానవతామూర్తికి మనసారా 2 తంగేడు పూలు పెట్టి దండం పెట్టింది. వెనుతిరుగుతుండగా, అమ్మా, నువ్వు ఇది మొదలుపెట్టినప్పటి నుండి దీనిని అంటిపెట్టుకున్నావు. నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ చెట్లకు నీళ్లు పడుతూ ఈ భవనాన్ని శుభ్రం చేస్తూ ఇక్కడే ఉండిపోవచ్చు అన్నాడు ఆ రోజు మర్రి చెట్టు కింద చూసిన పెద్దాయన. ఇది ఆ మానవతామూర్తి చెప్పించిన మాటలే అనుకొని తన బతుకును స్వర్గధామం చేసుకోవటానికి ఆ స్వర్గధామాన్ని అంటిపెట్టుకుని ఉండాలని నిశ్చయించుకుంది బతుకమ్మ ఆనంద బాష్పాలు రాల్చుతూ. మీరింతవరకు స్వర్గధామం కథ విన్నారు. రచన శ్రీమతి రావుల కిరణ్మయి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.